అందరికీ నమస్కారం. భీమ్గల్ పట్టణ మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి నాగమణి బొద్దులస్వామి గారికి మరియు వైస్ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి లతా స్వామి గారికి ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే 54 కోట్ల వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పామో, మరి దాంతో పాటే ఈ 100 పడకల ఆసుపత్రిని కూడా తప్పకుండా తెరిపించి ఆ వర్క్లన్నీ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. తప్పక అవన్నీ కంప్లీట్ చేస్తుందని హామీ ఇస్తున్నాం ప్రజలకు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. భీమ్గల్ మున్సిపల్లో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కొత్తగా మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి బొదిరే నాగమణి స్వామి గారికి, అట్లాగే వైస్ చైర్మన్కు, అట్లాగే మిగిలిన కౌన్సిలర్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో భారీ మెజారిటీతో గెలిపించి చైర్మన్ పదవిని అప్పచెప్పినటువంటి భీమ్గల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఏ రకంగా అయితే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ వివరించడం, దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కోసం ఓట్లు వేసినటువంటి పరిస్థితులలో ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే ఈ భీమ్గల్ పట్టణానికి సంబంధించినటువంటి పలు అంశాలు మా దృష్టికి వచ్చి వాటిని మేము మున్సిపల్ ఎన్నికల తర్వాత చేస్తామని ఏ రకంగా చెప్పినామో, ఖచ్చితంగా ఏ రకమైన హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా భవిష్యత్తులో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ప్రశాంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఏదో మాట్లాడినట్టున్నాడు. అంటే రైతులపై కేసులు పెట్టిండ్రు అని చెప్పేసి ఒక ధర్నా చేసి కాంగ్రెస్ పార్టీ రైతుల్ని కేసులతోటి, పోలీసులతోటి ఇబ్బంది పెడుతూ, కేసులతోటి బెదిరిస్తారని చెప్పేసి మాట్లాడిండ్రు. ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు గడిచినటువంటి మీ 10 ఏళ్ల అధికారంలో, మీ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి మీరు ఏం చేశారో. మేము ఈ ప్రాంతంలో రైతులతో కలిసి అనేక సందర్భంలో గిట్టుబాటు ధరల కోసం, పసుబోర్డు కోసం, ఎర్రజనుల కొనుగోలు కోసం, నీళ్లు కావాలి, సాగుకు ఇబ్బంది అవుతుంది, లీకేజ్ నీళ్ళు కావాలని చెప్పేసి అనేక రకాలుగా అనేక సార్లు మేము ప్రయత్నం చేసి గతిలేని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి అడిగితే కేసులు పెట్టింది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఆ రోజు గుర్తు రానటువంటి కేసులు ఈ రోజు ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే మీ దగ్గరికి వస్తే ఇవాళ కేసులను మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మేము చేస్తే రైతులు ఈ ప్రాంత రైతాంగం అంతా రోడ్ల మీదకి వస్తే అసలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. మరి మీరు నిన్న కూర్చున్నటువంటి సమయంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది మీ పార్టీలో ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకనే మీరు గతంలో ఏ రకంగా హింసించారు, కానీ మేము ఆ రకంగా ఎక్కడ కూడా చేయట్లేదు. ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్పితే కానీ ఎక్కడ కూడా మేము అట్లా మీ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఇట్లుండేది కాదు పరిస్థితి. కాబట్టి గుర్తుపెట్టుకో, మీరు ఆ రోజు 10 ఏళ్లలో ఎంతమంది రైతుల మీద కేసులు పెట్టి కనీసం రోడ్ల మీద కూర్చుంటామంటే కూడా కార్పెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ధర్నాకు పోతామంటే ఇక్కడ ఊళ్ళో బెదిరించి ధర్నాకు పోకుండా చేసింది మీరు ఆ రోజు. అంటే మీరు అధికార దుర్వినియోగం చేసి అడ్డగోలుగా రైతులను కేసులు పెట్టి ఇప్పటికీ ఇవాళ కోట్ల చుట్టూ తిరుగుతున్నట్టు పరిస్థితున్నది. అనేక మంది పాస్పోర్ట్ రాక వాళ్ళ పిల్లల దగ్గరికి అమెరికా పోదామంటే కూడా పోలేనటువంటి సందర్భాలు ఇవాళ ఉన్నాయి. దీనికి కారణం మీరు కాదా? ఇవాళ కొత్తగా ఏదో మా మీద కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని గతం ఒకసారి గుర్తు చేసుకో. గతంలో నువ్వు చేసినటువంటి వ్యవహారం, మీరు రైతుల పట్ల, రైతుల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీద ఏ రకంగా వ్యవహారం చేస్తారో ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి తెలియజేస్తాము.